శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 11వ సర్గము. మాందకర్ణి మహర్షి వృత్తాంతము. సీతారామ లక్ష్మణులు వేర్వేరు ఆశ్రమములలో 10 సంవత్సరములు గడిపి మరల సుతీక్ష్ణాశ్రమమునకు చేరుట. అచట కొంతకాలము ఉండి పిదప అగస్త్య సోదరుని ఆశ్రమమునకు అనంతరము అగస్త్యుని ఆశ్రమమునకు చేరుట. అగస్త్య మహాముని ప్రభావము. అగ్రతః ప్రేయౌ రామః సీతామధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణిః లక్ష్మణో అనుజగామః. ఆ వనప్రయాణములో శ్రీరాముడు ముందు భాగమున నడుచుచుండగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయనను అనుసరించుచుండెను. ఆ ఇరువురి వెనుక లక్ష్మణుడు ధనుష్పాణి అయి నడుచుచుండెను. తౌ పశ్యమానౌ వివిధాన్ శైలప్రస్థాన్ వనాని చ నదీశ్చ వివిధా రమ్య జగ్మతుః సీతయా సహ. సారసాంశ్చక్రవాకాంశ్చ నదీ పులినచారిణః సరాంసి చ స పద్మాని యుక్తాని జలజైః ఖగైః. యోధబద్ధాంశ్చ పృషతాన్ మదోన్మత్తాన్ విషానినః మహిషాంశ్చ వరాహాంశ్చ నాగాంశ్చ ద్రుమవైరిణః. క్రమముగా సీతారామ లక్ష్మణులు వివిధములగు పర్వత సానువులను వనములను కనుల కింపు గొలుపుచున్న నదులను దర్శించుచూ సాగిపోవుచుండిరి. ఇంకనూ వారి దారిలో నదీ తీరముల యందరి ఇసుక తిన్నెలపై సంచరించుచున్న బెగ్గురు పక్షులను చక్రవాకములను పద్మములతోడను కలువలతోడను జలపక్షులతోడను గుడి కనువిందు గావించుచున్న సరస్సులను గాంచిరి. మరియు ఆ మార్గమున గుంపులు గుంపులుగా ఉన్న చుక్కల లేళ్ళు వాడి కొమ్ములు కలిగి మత్తిల్లి ఉన్న అడవి దున్నలు వనవరాహములు చెట్లను కూలద్రోయినట్టి మదగజములు వారికి కనబడెను. తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే దదృశుః సహితా రమ్యం తటాకం యోజనాయతం పద్మపుష్కర సంబాధం గజయూధైరలంకృతం సారసైర్హంసకాదంబైః సంకులం జలచారిభిః. వారు మునులతో కూడి ఇట్లు కొంత దూరం అదిగిన పిమ్మట సూర్యుడు అస్తమించు సమయము ఆసన్నమాయెను. అప్పుడు వారు యోజనము మేరకు విస్తరించి మనోహరముగానున్న ఒక తటాకమును గాంచిరి. ఆ సరస్సునందలి ఎర్రదామరలు నల్లగలువలు ఏనుగుల గుంపులు నీటిలో సంచరించని బెగ్గురు పక్షులు రాజహంసలు కలహంసలు
చూడముచ్చట గొలుపుచుండెను. ప్రసన్న సలిలే రమ్యే తస్మిన్ సరసి శుశ్రువే గీతవాదిత్ర నిర్ఘోషో నతు కశ్చన దృశ్యతే. స్వచ్ఛములైన జలములతో మనోహరముగానున్న ఆ సరస్సు నుండి వీణా వేణు మృదంగ తాళధ్వనులతో కూడిన మధురగానములు వారికి వినబడెను. కానీ అచట ఎవ్వరునూ కనబడకుండిరి. తతః కౌతూహలద్రామో లక్ష్మణస్య మహాబలః మునిం ధర్మభృతం నామ పృష్టుం సముపచక్రమే. ఆ వాద్యగోష్ఠిని వినిన పిమ్మట మిగుల బలశాలురైన రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలముతో ధర్మభృతుడను మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి. ఇదమత్యద్భుతం శ్రుత్వా సర్వేషాం నో మహామునే కౌతూహలం మహజ్జాతం కిమిదం సాధు కథ్యతాం. వక్తవ్యం యది చేద్విప్ర నాతి గుహ్యమపి ప్రభో. ఓ మహాముని, అత్యద్భుతమైన ఈ సంగీతమును వినుట వలన మా అందరిలో కుతూహలము పెంపొందినది. ఓ విప్రోత్తమ, ఆ విషయము అతి గోప్యమైనది గానిచో దాన్ని సవిస్తరముగా మాకు విశదపరచుడు. తేనైవ ముక్తో ధర్మాత్మా రాఘవేన మునిస్తదా ప్రభవం సరసః కృత్సం ఆఖ్యాతుముపచక్రమే. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మభృతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. ఇదం పంచాప్సరో నామ తటాకం సర్వకాలికం నిర్మితం తపసా రామ మునినా మాండకర్ణినా. ఓ రామ, ఈ సరస్సు పేరు పంచాప్సరసము. అన్ని కాలముల యందును ఇది జల సమృద్ధి కలిగి ఉండును. మాండకర్ణి అను మహర్షి తన తపప్రభావముచే దీనిని నిర్మించెను. సహితేపే తపస్తీవ్రం మాండకర్ణిర్మహాముని దశవర్ష సహస్రాని వాయుభక్షో జలాశ్రయ. ఆ మాండకర్ణి మహాముని గాలిని నీటిని మాత్రమే ఆహారముగా గొనుచు 10,000 సంవత్సరములు తీవ్రముగా తపస్సు చేసెను. తతః ప్రవ్యధితా సర్వే దేవాః సాగ్ని పురోగమాః అబ్రువన్ వచనం సర్వే పరస్పర సమాగతాః. ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలు అందరును భయకంపితులైరి. పిదప వారెల్లరూ అగ్నిదేవుని నాయకత్వమున ఒకచోట సమావేశమై తమలో తాము ఇట్లు చర్చించుకొనిరి. అస్మాకం కస్యచిత్ స్థానం ఏష ప్రార్థయతే మునిః ఇతి సంవిఘ్న మనసః సర్వే తే త్రిదివౌకసః. ఈ మహర్షి మనలో ఒకరి స్థానమును ఆక్రమింపదలచి ఇట్లు తీవ్ర తపస్సు ఆచరించుచున్నాడు అని ఆ సకల దేవతలు భయముతో కలవరపాటునకు లోనైరి. తత్ర కర్తుం తపోవిఘ్నం దేవైః సర్వైర్నియోజితాః ప్రధానాప్సరసః పంచ విద్యుచ్చలితవర్చసః. పిమ్మట ఆ దేవతలు ఆ ముని యొక్క తపస్సును భంగపరచుటకై విద్యుత్కాంతుల వలె మిరుమిట్లు గొలిపెడి 5 మంది మేటి అప్సరసలను నియోగించిరి. అప్సరోభిస్తతస్తాభిః మునిర్దృష్ట పరావరః నీతో మదనవస్యత్వం సురానాం కార్యసిద్ధయే. పిమ్మట ఆ దివ్యాంగనలు 5గురును దేవతల కార్యసిద్ధికై లౌకికములైన అలౌకికములైన ధర్మాధర్మములను బాగుగా ఎరిగిన ఆ మాండకర్ణి మునిని కామ పరవశుని గావించిరి. తాశ్చైవాప్సరసః పంచమునే పత్నీత్వమాగతాః తటాకే నిర్మితం తాసాం అస్మిన్నంతర్హితం గృహం. ఫలితముగా 5గురు అప్సరసలను ఆ మునికి పత్నులైరి. వారి కొరకై ఈ తటాకము యొక్క అడుగు భాగమున ఒక గృహము నిర్మింపబడెను. తథైవాప్సరసః పంచ నివసంత్యో యథాసుఖం రమయంతి తపోయోగాత్ మునిం యౌవనమాస్థితం. ఆ ముని తన తపశ్శక్తిచే చక్కని యౌవనమును పొందెను. ఆ దివ్యభామినులు 5గురును ఆయనతో క్రీడించుచూ ఇచట హాయిగా నివసింపసాగిరి. తాసాం సంక్రీడమానానాం ఏషవాదిత్ర నిస్వనః శ్రూయతే భూషణోన్మిశ్రో గీతశబ్దో మనోహరః. ఆటపాటలతో క్రీడించుచున్న ఆ అప్సరసల ఆభరణ ధ్వనులు, వీణాది వాద్యధ్వనులు, మధురములైన సంగీతనాదములు మనకు ఇప్పుడు వినబడుచున్నవి. ఆశ్చర్యమితి తస్యైతత్ వచనం భావితాత్మనః రాఘవః ప్రతిజగ్రాహ సహభ్రాత్రా మహాయశాః. తపోధనుడైన ధర్మభృతుని యొక్క ఆశ్చర్యకరములైన ఆ వచనములను మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆలకించెను. ఏవం కథయమానస్య దదర్శాశ్రమ మండలం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. ఆ మహర్షి ఇట్లు నుడివిన పిమ్మట శ్రీరాముడు అతడి ఆశ్రమ ప్రదేశములను కలయజూచెను. అవి అన్నీను కుశలతో వల్కలములతో నిండి ఉండెను. అక్కడ బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుచుండెను. ప్రవిశ్య సహ వైదేహ్యా లక్ష్మణేన చ రాఘవః ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః.
మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమమున ప్రవేశించి అచటి మునులందరి నుండి పూజలను అందుకొనుచు అక్కడ నివసింపసాగెను. తథా తస్మిన్ స కాకుత్సః శ్రీమత్యాశ్రమ మండలే ఉషిత్వాతు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః. ఆ విధముగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమమున నిత్యము మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరించుచు సుఖముగా నివసింపసాగెను. జగామ చాశ్రమాన్ తేషాం పర్యాయేన తపస్వినాం ఏషాముషితవాన్ పూర్వం సకాశేస మహాస్త్రవిత్. గొప్ప గొప్ప అస్త్రప్రయోగములందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్యాశ్రమములకు వరుసగా మరి ఒక పర్యాయము వెళ్ళెను. క్వచిత్ పరిదశాన్ మాసాన్ ఏకం సంవత్సరం క్వచిత్ క్వచిచ్చ చతురో మాసాన్ పంచషట్చాపరాన్ క్వచిత్ అపరత్రాధికం మాసాత్ అప్యర్థమధికం క్వచిత్ త్రీన్ మాసాన్ అష్టమాసాంశ్చ రాఘవో న్యవసత్ సుఖం. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఒక ఆశ్రమమునందు దాదాపు 10 మాసములను, మరి ఒక చోట 1 సంవత్సరమును, వేరొక చోట 4 మాసములను, అట్లే తదితరాశ్రమములందు వరుసగా 5 మాసములను, 6 మాసములను, 7 మాసములను నివసించెను. ఇంకను అతడు వేర్వేరు ఆశ్రమములందు క్రమముగా 1 మాసము కంటే ఎక్కువగాను, అర్ధమాసము కంటే ఎక్కువగాను, 3 మాసములను, 8 మాసములను హాయిగా నివసించెను. తథా సంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై రమతశ్చానుకూల్యేన యయుః సంవత్సరా దశ. ఆ విధముగా సీతారామ లక్ష్మణులు వేర్వేరు మునియాశ్రమములలో హాయిగా నివసించుచుండగా 10 ఏండ్లు గడిచెను. పరివృత్య చ ధర్మజ్ఞో రాఘవః సహ సీతయా సుతీక్ష్ణస్యాశ్రమం శ్రీమాన్ పునరేవా జగామః. ధర్మజ్ఞుడు శుభలక్షణ సంపన్నుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై 10 సంవత్సరముల అనంతరము మరలా సుతీక్ష్ణాశ్రమమునకు వచ్చెను. స తమాశ్రమమాసాద్య మునిభిః ప్రతిపూజితః తత్రాపి న్యవసద్రామః కంచిత్ కాలం అరిందమః. అరిందముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అతడికి విచ్చేసి నిత్యము మునీశ్వరుల అతిథి సత్కారములను స్వీకరించుచు ఆ ఆశ్రమమున మరికొంతకాలము గడిపెను. అధాశ్రమస్థో వినయాత్ కదాచిత్ తం మహామునిం ఉపాసీనః స కాకుత్సః సుతీక్ష్ణమిదమబ్రవీత్. ఇట్లుండగా ఆ ఆశ్రమమున నివసించుచున్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీక్ష్ణ మహామునిని సమీపించి సవినయముగా ఆయనతో ఇట్లనెను. అస్మిన్ నరణ్యే భగవాన్ అగస్త్యో మునిసత్తమః వసతీతి మయా నిత్యం కథాః కథయంతా శ్రుతం. నతు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా కుత్రాశ్రమమిదం పుణ్యం మహర్షేస్తస్య ధీవతః. ప్రసాదాత్ తత్ర భవతః సానుజః సహ సీతయా అగస్త్యం అభిగచ్చేయం అభివాదయితుం మునిం. ఓ మహర్షి, పూజ్యుడైన అగస్త్య మహాముని ఈ దండకారణ్యమునందే నివసించుచున్నట్లు నలుగురును ఆయనను గూర్చిన కథలను నిత్యము చెప్పుకొనుచుండగా వింటిని. అయితే సువిశాలమైన ఈ దండకారణ్యమునందు ఆ ప్రదేశము ఎక్కడ ఉన్నదో నేనెరుగను. మహాత్ముడైన ఆ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశమును దయతో తెలుపుడు. పూజ్యులైన మీరు అనుగ్రహించినచో ఆయన ఆశీస్సులను గుంటకై సీతారామ లక్ష్మణులతో గూడి తదాశ్రమమునకు వెళ్ళెదను. మనోరథో మహానేష హృది మే పరివర్తతే యద్యహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయం. ఆ మునీశ్వరుని నేను స్వయముగా సేవింపవలెనని తీవ్రమైన అభిలాష ఎప్పటి నుండియో నా మదిలో గూడు కట్టుకొని ఉన్నది. ఇది రామస్య స మునిశ్రుత్వా ధర్మాత్మనో వచః సుతీక్ష్ణః ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజం. ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు పలికిన మాటలను విని ఆ సుతీక్ష్ణ మహాముని ఎంతయు తృప్తి చెందినవాడై ఆ దాశరథితో ఇట్లు వచించెను. అహమప్యేతదేవ త్వాం వక్తుకామః సలక్ష్మణం అగస్త్యం అభిగచ్చేతి సీతయా సహ రాఘవ. దిష్ట్యా త్విదానీమర్థేస్మిన్ స్వయమేవ బ్రవీషి మాం అహమాఖ్యామి తే వత్స యత్రాగస్త్యో మహామునిః. యోజనాన్యాశ్రమాదస్మాత్ తథా 4 వై తతః దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాశ్రమః. ఓ రామ, సీతాలక్ష్మణ సహితుడవై నీవు అగస్త్య మహర్షిని దర్శింపుము అను ఈ విషయమును నేనే నీకు చెప్పదలచి ఉంటిని. కానీ ఈ విషయమును ముందుగా నీవే ప్రస్తావించితివి. ఇది చక్కని మాట. నాయన, అగస్త్య మహాముని నివసించు ప్రదేశమును గుర్చి తెలిపెదను వినుము. ఇదిగో ఈ ఆశ్రమమునకు దక్షిణ దిశ యందు 4 యోజనముల దూరమున
అగస్త్య సోదరుని ఆశ్రమము గలదు. అది పవిత్రమైనది, మనోహరమైనది. అగస్త్య సోదరుని పేరు సుదర్శనుడు. తల్లి గర్భమునందున్నప్పుడే అతనికి జ్ఞానోదయం అయ్యెను. స్థలీప్రాయే వనోద్దేశే పిప్పలీ వనశోభితే బహుపుష్ప ఫలే రమ్యే నానా శకునినాదితే పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్న సలిలా శివాః హంస కారండ వాకీర్ణాః చక్రవాకోపశోభితాః. ఆ ఆశ్రమ ప్రదేశము వివిధములకు పుష్పములతోనూ ఫలములతోనూ రావి వృక్షములతోనూ శోభిల్లుచుండును. అచట నానా విధములకు పక్షుల కలరవములు వినిపించుచుండును. నిర్మలమైన జలములతో పద్మములతో కలకలలాడుచుండడి అచటి సరస్సులలో హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు సంచరించుచు వాటి శోభలను ఇనుమడింపజేయుచుండును. తత్రైకాం రజనీం వ్యుష్య ప్రభాతే రామగమ్యతాం దక్షిణాం దిశమాస్తాయ వనషండస్య పార్శ్వతః. తత్రాగస్త్యాశ్రమ పదం గత్వా యోజనమంతరం రమణీయే వనోద్దేశే బహుపాదప సంవృతే రంస్యతే తత్ర వైదేహీ లక్ష్మణశ్చ సహ త్వయా సహి రమ్యో వనోద్దేశో బహుపాదప సంకులః. ఓ రామ, ఆ ఆశ్రమమునందు ఒక రాత్రి గడిపి మరునాటి ఉదయవేళ దక్షిణ దిశను అనుసరించి వన సమూహములకు పక్కగా వెళ్ళుడు. అచటికి ఒక యోజన దూరమున గల అగస్త్యాశ్రమమునకు చేరుడు. ఆ వనప్రదేశము చక్కని వృక్ష సంపదతో రమణీయముగా నుండును. చూడముచ్చటగా నుండి ఆ వనవృక్షములను చూచి సీతాదేవియు నీవును లక్ష్మణుడును ఎంతయు ఆనందింపగలరు. యది బుద్ధి కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః. మిక్కిలి ప్రశస్తిగన్న ఓ శ్రీరామ, ఆ అగస్త్య మహామునిని దర్శించుటకు కుతూహల పడుచున్నచో మీరు నేడే వెళ్ళుటకు సిద్ధపడుడు. ఇతి రామో మునేః శ్రుత్వా సహభ్రాత్రాభివాద్య చ ప్రతస్తే గస్త్య ముద్దిశ్య సానుజః సహ సీతయా పశ్యన్ వనాని రమ్యాని పర్వతాంశ్చాభ్రసన్నిభాన్ సరాంసి సరితస్యైవ పథిమార్గవశానుగాః. సుతీక్ష్ణ మహర్షి పలుకులను వినిన పిదప శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ మహామునికి నమస్కరించి అగస్త్యమునిని దర్శించుటకై బయలుదేరెను. వారు మార్గమున ప్రయాణించుచు రమ్యములైన వనములను, ఆకాశమునంటుచున్న పర్వతములను, సరస్సులను, నదులను దర్శించుచు ముందునకు సాగిరి. సుతీక్ష్ణే నోపదిష్టేన గత్వా తేన పథా సుఖం ఇదం పరమసంహృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్. సుతీక్ష్ణుడు తెలిపిన త్రోవలో పయనించుచు దృశ్య సందర్శనముచే పరమసంతుష్టుడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఏతదేవాశ్రమ పదం నూనం తస్య మహాత్మనః అగస్త్యస్య మునేర్భ్రాతుః దృశ్యతే పుణ్యకర్మణః యదా హి మే వనస్యాస్య జ్ఞాతాః 10 సహస్రశః సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చ ద్రుమాః. లక్ష్మణ, అదిగో ఆ కనబడుచున్నది ఆ అగస్త్య సోదరుని ఆశ్రమమే. అతడు నిజముగా మహాత్ముడు, సత్కర్మలను ఆచరించువాడు. మనము విన్న రీతిగానే ఈ వనమార్గమున వేల కొలది వృక్షములు ఫలపుష్పముల బరువుతో వంగి ఉన్నవి. పిప్పలీనాం చ పక్వానాం వనదస్మాదుపాగతః గంధోయం పవనోత్క్షిప్తః సహసా కటుకోదయః తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తాః కాష్టసంచయాః లూనాశ్చ 10 దృశ్యంతే దర్భా వైడూర్యవర్చసః. పక్వమునకు వచ్చిన పిప్పిళ్ళ యొక్క మిక్కిలి ఘాటైన వాసనలు ఈ వనము నుండి గాలివాటను ఇటు వచ్చుచున్నవి. అక్కడక్కడ హోమకార్యముల ఉపయోగమునకై ప్రోగు చేయబడిన కట్టెపుల్లల కుప్పలను, అట్లే వైడూర్యముల వన్నెలు కలిగి త్రొంచబడిన దర్భలను కనబడుచున్నవి. ఏతశ్చ వనమధ్యస్థం కృష్ణాభ్ర శిఖరోపమం పావకస్యాశ్రమస్తస్య ధూమాగ్రం సంప్రదృశ్యతే. ఇదిగో చూడుము, ఈ వనము యొక్క మధ్య భాగమున ఆశ్రమమునందలి అగ్ని నుండి వెలువడిన పొగలు కనపట్టుచున్నవి. ఈ ధూమముల యొక్క పైభాగము నల్లని మేఘముల యొక్క అంచుల వలె ప్రతీతమగుచున్నవి. వివిక్తేషు చ తీరేషు కృతస్నానా ద్విజాతయః పుష్పోపహారం కుర్వంతి కుసుమైః స్వయమార్జితైః. ఏకాంతములైన పవిత్ర తీరములయందు స్నానములను ఆచరించిన ద్విజోత్తములు స్వయముగా సమకూర్చుకొనిన పుష్పములను దేవతలకు సమర్పించుచు వారిని పూజించుచున్నారు. తత్ సుతీక్ష్ణస్య వచనం యథా సౌమ్య మయా శ్రుతం అగస్త్యాశ్రమో భ్రాతుః నోనమేష భవిష్యతి. నిగృహ్య తపసా మృత్యుం లోకానాం
హితకామ్యయా యస్య భ్రాత్రా కృతేయం ధిక్ శరణ్యా పుణ్యకర్మణ. సోదరా, మనకు సుతీక్ష్ణ మహర్షి తెలిపిన విధముగానే అగస్త్య సోదరుని ఈ ఆశ్రమము చక్కగా విలసిల్లుచున్నది. ఇతని సోదరుడును పవిత్రాత్ముడును అయిన అగస్త్యముని తన తపప్రభావముచే లోకహితము కొరకు వాతాపి ఇల్వలుడు అను రాక్షసుల రూపము ఉన్న మృత్యువును జయించి దక్షిణ దిశను సురక్షితమైన దానినిగా ఋష్యాదులకు నివాసయోగ్యముగా చేసెను. ఇహైకదా కిల క్రూరో వాతాపిరపిచేల్వలః భ్రాతరౌ సహితావాస్తాం బ్రాహ్మణఘ్నో మహాసురౌ ధారయన్ బ్రాహ్మణం రూపం ఇల్వలః సంస్కృతం వదన్ ఆమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్జృణః. ఇచట ఒకానొకప్పుడు క్రూరులైన వాతాపి ఇల్వలుడు అను ఇరువురు రాక్షస సోదరులు ఉండేడివారు. ఆ ఇద్దరును కూడి బ్రాహ్మణులను హతమార్చుచుండెడివారు. వారిలో నిర్దయుడైన ఇల్వలుడు బ్రాహ్మణ రూపమును ధరించి శ్రాద్ధము పేరుతో సంస్కృత భాషలో బ్రాహ్మణులను ఆహ్వానించుచుండెడివాడు. భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్థం మేషరూపిణం తాన్ ద్విజాన్ భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణ తతో భుక్తవతాం తేషాం విప్రాణామిల్వలో బ్రవీత్ వాతాపే నిష్క్రమస్వేతి స్వరేణ మహతా వదన్ తతో భ్రాతర్వచః శ్రుత్వా వాతాపిర్మేషవన్నదన్ భిత్వా శరీరాని బ్రాహ్మణానాం వినిష్పతత్ బ్రాహ్మణానాం సహస్రాని తైరేవం కామరూపిభిః వినాశితాని సంహత్య నిత్యసహ పిసితాసనైః. అతడు తన సోదరుడైన వాతాపిని శాఖ రూపమున మార్చి శ్రాద్ధమునకు తగినట్లుగా కూరగా వండి విధి విధానముగా శ్రాద్ధకర్మను నడిపి బ్రాహ్మణులకు భోజన పదార్థములలో ఆ కూరను కూడా వడ్డించెడివాడు. ఆ విప్రుల భోజనములను ముగిసిన పిమ్మట ఇల్వలుడు, ఓ వాతాపి బయటికి రమ్ము అని బిగ్గరగా పిలిచెడివాడు. అనంతరము సోదరుని పిలుపును విన్న వాతాపి మే మే అని మేకవలే అరచుచు ఆ బ్రాహ్మణుల ఉదరములను చీల్చుకుని బయటికి వచ్చేడివాడు. ఈ విధముగా నరమాంస భక్షకులు కామరూపులు అయిన ఆ రాక్షసులు వేల కొలదిగా బ్రాహ్మణులను హతమార్చుచుండిరి. అగస్త్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షినా అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః స మహాసురః తతః సంపన్నమిత్యుక్త్వా దత్వా హస్తోదకం తతః భ్రాతరం నిష్క్రమస్వేతి చేల్వలః సోభ్యభాషత. ఆ రాక్షసుల ఆగడములను గూర్చి దేవతలు అగస్త్యునకు మొరపెట్టుకొనిరి. అంతటా మహాముని శ్రాద్ధ విధియందు ఆ వాతాపి రాక్షసుని శాఖరూపమున భక్షించెను. పిమ్మట ఈ శ్రాద్ధ భోజనముతో నేను తృప్తి పడితిని అని ఆ ముని పలికెను. అప్పుడు ఇల్వలుడు అగస్త్యునకు హస్తోదకమునిచ్చి వాతాపి సోదరా బయటికి రమ్ము అని పలికెను. సతం తథా భాషమానాం భ్రాతరం విప్రఘాతినం అబ్రవీత్ ప్రహసన్ ధీమాన్ అగస్త్యో మునిసత్తమః కుతో నిష్క్రమితుం శక్తిః మయా జీర్ణస్య రక్షసః భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాధనం. బ్రాహ్మణ హంతకుడైన ఇల్వలుడు సోదరుని ఈ విధముగా పిలుచుచుండగా మేధావి అయిన అగస్త్య మహాముని నవ్వుచూ అతనితో ఇట్లనెను, బయటకి వచ్చుటకు ఇంకనూ నీ సోదరునకు శక్తి ఎక్కడిది? శాఖ రూపమునున్న రాక్షసుడు నా కడుపులో జీర్ణమైపోయినాడు. ఇప్పటికే అతడు యమలోకమునకు చేరియుండును. అధ తస్య వచ శ్రుత్వా భ్రాతుర్నిధన సంశ్రయం ప్రదర్శయితు మారేభే మునిం క్రోధన్ నిశాచరః. అంతటా నిశాచరుడు ఇల్వలుడు ఆ ముని మాటలను విని తన సోదరుని వాతాపి మృతికి కారకుడైన అగస్త్యునిపై మండిపడుచు ఆయనను హింసింపసాగెను. సో అభిద్రవన్మునిశ్రేష్టం మునినా దీప్త తేజస చక్షుషా అనలకల్పేన నిర్దగ్ధో నిధరం గతః. అప్పుడా ముని తనపై విరుచుకొని పడుచున్న ఆ రాక్షసుని అగ్నితుల్యములైన తన కంటి మంటలతో దగ్ధము గావించెను. తస్యాశ్రమో భ్రాతుః తటాక వనశోభితః విప్రానుకంపయా ఏన కర్మేదం దుష్కరం కృతం. బ్రాహ్మణులపై గల కనికారముతో ఆ మహర్షి దుష్కరమైన ఈ కార్యమును సాధించెను. తటాకములతో వృక్షములతో సుసంపన్నమైన ఈ ఆశ్రమము మహాత్ముడైన ఆ అగస్త్యుని సోదరునిదే. ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ రామస్యాస్తం గతః సూర్యః సంధ్యాకాలోభ్యవర్తత. ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథావిధి ప్రవివేశాశ్రమపదం తం ఋషిం సోభ్యవాదయత్.
ఆశ్రమమును గూర్చి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడువుచుండగా ఇంతలో సూర్యుడు అస్తమించెను. సంధ్యాకాలము ఆయను. అప్పుడు ఆ రఘువరుడు తమ్మునితో యథావిధిగా సాయం సంధ్యావందనం ఆచరించి ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షికి నమస్కరించెను. సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునినా తేన రాఘవః న్యవసత్ తాం నిశామేకాం ప్రాస్యమూల ఫలాని చ. అంతటా మహాముని సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామునకు సాదరముగా స్వాగత మర్యాదలను నెరపెను. వారు కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించి ఆ రాత్రికి అచట నివసించిరి. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే భ్రాతరం తమగస్తస్య హ్యామంత్రయత రాఘవః అభివాదయే త్వాం భగవన్ సుఖమధ్యుషితో నిశాం ఆమంత్రయే త్వాం గచ్ఛామి గురుం తే ద్రష్టుమగ్రజం. ఆ రాత్రి గడిచిన పిమ్మట సూర్యుడు ఉదయింపగనే శ్రీరాముడు ఆ మహర్షిని వీడ్కొనుచు ఇట్లు వచించెను. ఓ మహాముని, మీకు మా ప్రణామములు. మీ ఆశ్రమమున ఒక రాత్రి హాయిగా గడిపితిమి. పూజ్యులైన మీ అన్నగారిని దర్శింపబోచున్నాము. దయతో అనుమతింపుడు. గమ్యతామితి తేనోక్తో జగామ రఘునందనః యథోద్దిష్టేన మార్గేణ వనం తచ్చావలోకయన్. అగస్త్య సోదరుడు అనుమతించిన పిమ్మట శ్రీరాముడు తన వారితో గుడి ఆ ముని తెలిపిన మార్గమున వనములను దర్శించుచు ముందునకు సాగెను. నీవారాన్ పనసాన్ తాలాన్ తిమిసాన్ వంజులాన్ ధవాన్ చిరిబిల్వాన్ మధుకాంశ్చ బిల్వానపి చ తిందుకాన్ పుష్పితాన్ పుష్పితాగ్రాభిః లతాభిరనువేష్టితాన్ దదర్శ రామః శతసః తత్ర కాంతారపాదపాన్ హస్తైర్విమృదితాన్ వానరైరుపశోభితాన్ మత్తైః శకుని సంఘైశ్చ శతసస్య ప్రణాదితాన్. మార్గమున వారు జలకదంబ వృక్షములను, పనస చెట్లను, త్రాటి చెట్లను, తిమిస చెట్లను, పొగడ చెట్లను, చంద్ర చెట్లను, కానుగ చెట్లను, విప్ప చెట్లను, మారేడు వృక్షములను, తుమికి చెట్లను కాంచిరి. ఇంకను వారు వందల కొలది వనవృక్షములను తిలకించిరి. అవి చక్కగా పుష్పించి ఉండెను. వాటి పైభాగముల వరకును పూదీగలు అల్లుకొని ఉండెను. ఆ చెట్లను ఏనుగులు తమ తొండములతో మర్దించుచుండెను. ఆ వృక్షాగ్రములపై వానరములు కూర్చొని ఉండెను. బాగుగా మదించినవై వందల కొలదిగానున్న పక్షుల గుంపులు కలకలారావములను చేయుచుండెను. తతో బ్రవీత్ సమీపస్థం రామో రాజీవలోచనః పృష్ఠతో అనుగతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం స్నిగ్ధపత్ర యథా వృక్ష యథా శాంత మృగద్విజాః ఆశ్రమో నాతి దూరస్థో మహేర్షార్ భావితాత్మనః. అప్పుడు పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు రూపవైభవముతో విలసిల్లుచు తన వెన్నంటి వచ్చుచున్న వీరుడైన లక్ష్మణునితో ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమమునకు చేరితిమి. అందలి వృక్షముల ఆకులన్నీను నిగనిగలాడుచున్నవి. అచట వివిధములకు మృగములు పక్షులు ప్రశాంతముగా మసలుచున్నవి. అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంత శ్రమాపహః. తన తపప్రభావము చేత వింధ్య పర్వతమును స్తంభింపజేసినందుకు ఆ మహర్షి అగస్త్య నామముతో విఖ్యాతుడయ్యను. ఆయన ఆశ్రమమున చేరిన వారందరి శ్రమలను అలసటలను తొలగించి అది హాయిని గూర్చుచుండును. అగం అనగా పర్వతము, స్తంభయతీతి అగస్త్యః. అగమును పర్వతమును వింధ్య పర్వతమును స్తంభింపజేసిన వాడు కావున ఆయన అగస్త్యుడు అను పేరుతో విఖ్యాతికెక్కెను. ప్రాజ్య ధూమా కులవనః చీరమాలా పరిష్కృతః ప్రశాంత మృగయూధశ్చ నానా శకునినాదితః. ఆ ఆశ్రమము యజ్ఞ ధూమములతో ఒప్పుచుండెను. అందు అంతటా వల్కలములు వ్రేలాడుచు దాని వైభవములను ఇనుమడింపజేయుచుండును. అచట నిరంతరము వివిధములగు మృగములు గుంపులు గుంపులుగా తిరుగుచుండును. పక్షుల కలకల ధ్వనులు వినిపించుచుండును. తస్యేదమాశ్రమ పదం ప్రభావాద్యస్య రాక్షసైః దిగియం దక్షిణాత్రాసాత్ దృశ్యతే నోపభుజ్యతే. అగస్త్యముని ప్రభావముచే వింధ్య పర్వతమునకు దక్షిణ దిశేందు గల ఈ ఆశ్రమ ప్రాంతమంతైను సురక్షితముగానున్నది. ఆ మహర్షికి భయపడి రాక్షసులు ఇచటనున్న వారి ఎవరినైనను హింసింపరు సరికదా, వారి వైపునకు కన్నెత్తి అయినను చూడజాలరు. యదా ప్రభృతి చాక్రాంత దిగియం పుణ్యకర్మణ తదా ప్రభృతి నిర్వైరాః ప్రశాంత రజనీచరాః. పుణ్యాత్ముడైన ఈ మహర్షి ఇచట అడుగిడినప్పటి నుండి నిశాచరులు తమ వైర ప్రవృత్తిని ప్రకటింపజాలక గర్వములుడిగి మసలు కొనుచుండిరి.
నామ్నా చేయం భగవతో దక్షిణా దిక్ ప్రదక్షిణ ప్రధితా త్రిషు లోకేషు దుర్ధర్ష క్రూరకర్మభిః. పూజ్యుడైన ఈ మహర్షి యొక్క ప్రభావము చేత ఈ దక్షిణ ప్రాంతము దుష్టశక్తులకు అజేయముగా ముల్లోకముల యందును ప్రసిద్ధిగాంచినది. మార్గం నిరోద్ధుం నిరతో భాస్కరస్యాచలోత్తమః నిదేశం పాలయన్ యస్య వింధ్యశైలో నవర్ధతే. సూర్యుని మార్గమును గమనమును అడ్డుకొనుచున్న వింధ్య మహాపర్వతము ఈ మహాత్ముని ఆదేశమును శిరసావహించి పెరుగుట మానివేసినది. అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుతకర్మణః అగస్త్యస్యాశ్రమః శ్రీమాన్ వినీత జనసేవితః. దీర్ఘాయుష్మంతుడై తన పుణ్యకర్మలచే లోకమున ప్రసిద్ధి వహించిన అగస్త్య మహాముని యొక్క ఈ ఆశ్రమము సర్వ శుభలక్షణములతో విలసిల్లుచు వినమ్రులైన జనులకు సాధు పురుషులకు ఆశ్రయమిచ్చుచున్నది. ఏష లోకార్చితః సాధుః హితే నిత్య రతస్సతాం అస్మానభిగతానేష శ్రేయసా యోజయిష్యతి. సర్వలోకపూజ్యుడైన ఈ సత్పురుషుడు సజ్జనుల హితమునకే అనుక్షణము పాటుపడుచుండును. ఈ ముని ఇతడికి విచ్చేసిన మనకు శ్రేయస్సును గూర్చుటకై అన్ని విధములుగా తోడ్పడగలడు. ఆరాధయిష్యామ్యత్రాహం అగస్త్యం తం మహామునిం శేషం చ వనవాసస్య సౌమ్య వత్స్యామ్యహం ప్రభో. సర్వసమర్థుడవైన ఓ లక్ష్మణ, మనము ఈ అగస్త్య మహాముని సేవించుచు మిగిలిన వనవాస కాలమును ఈ ఆశ్రమ ప్రదేశమునందే గడుపుదము. అత్ర దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఇచ్చటికి విచ్చేయుచుందురు. తపోజీవనములకు అనుగుణముగా ఆహార నియమాదులను పాటించుచుండడి ఈ అగస్త్య మహర్షిని వారు నిరంతరము భక్తి శ్రద్ధలతో సేవించుచుందురు. నాత్ర జీవేన్ మృషావాది క్రూరో వా యదివా సటః నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః. సత్యపాలనాది సద్గుణములు గల ఈ మహర్షి యొక్క ఆశ్రమమున అసత్యవాదులకును కఠినాత్ములకును కామాతురులకును చోటు లేదు. అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతగై సహ వసంతి నియతాహార ధర్మమారాధయిష్ణవః. ఇచట దేవతలు, యక్షులు, నాగజాతి వారు, గరుడాది పక్షిజాతుల వారు ఆహార నియమములను పాటించుచు ధర్మ నిరతులై నివసించుచుందురు. అత్ర సిద్ధ మహాత్మానో విమానై సూర్యసన్నిభై త్యక్తదేహా నవైర్దేహై స్వర్యాతాః పరమర్షయః. ఈ ఆశ్రమ ప్రాంతమునందు తపస్సిద్ధి నందిన మహాత్ములు, మహర్షులు తమ స్థూల దేహములను వీడి దివ్య దేహములను దాల్చి సూర్య తేజస్సుతో వెలుగొందరి విమానములపై స్వర్గమునకు చేరుచుందురు. యక్షత్వం అమరత్వం చ రాజ్యాని వివిధాని చ అత్ర దేవాః ప్రయచ్చంతి భూతైరారాధితా శుభై. ఈ ప్రదేశమున శ్రద్ధగా సత్కర్మలను ఆచరించుచు తమను ఆరాధించడి వారికి దేవతలు వివిధములకు రాజ్య సంపదలను, యక్షత్వమును, అమరత్వమును అనుగ్రహించుచుందురు. ఆగతాః స్మాశ్రమ పదం సౌమిత్రే ప్రవిశాగ్రతః నివేదయేహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహ. ఓ లక్ష్మణ, మనము ఆశ్రమ సమీపమునకు రానే వచ్చితిమి. ముందుగా నీవు ఆశ్రమంలోనికి వెళ్ళి సీతతో గుడి నేను ఇచ్చటికి వచ్చినట్లు ఆ అగస్త్య మహర్షికి నివేదింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 11వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 11వ సర్గము.